హలో అండి అందరికీ. మీ అందరికీ తెలుసు, రీసెంట్గా ఒక ఆడియో అనేది ఏపీ రాజకీయాల్లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. ఆడియో ఏంటి అంటే, ఏదైతే టీడీపీకి సంబంధించిన కీలకమైన నేత దేవినేని ఉమ, అలాగే జనసేనకు సంబంధించిన కీలకమైన వ్యక్తి, ఈయన పేరు వచ్చేసి కరటం రాంబాబు అనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఒక ఆడియో అనేది ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశానికి అయితే దారితీసిందనమాట. ఈ స్థాయిలో చర్చకి దారితీయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, ఏదైతే పోలవరం ఎమ్మెల్యే ఈయన ఉన్నారు కదా, ఈయన పేరు చిరి బాలరాజు అనమాట. అయితే ఆయన కూటమి గెలిచి 1 year అయిన సందర్భంగా దాదాపు 1 yearలోనే 100 కోట్లు సంపాదించాడు అని చెప్పేసి వీరిద్దరూ మాట్లాడుకున్నారనమాట. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న ఆడియో ఎలా బయటకు వచ్చింది కానీ అది ఏపీలో ఒక పెద్ద తీవ్రస్థాయి చర్చనీయాంశానికి అయితే దారితీసింది. అయితే ఇలాంటి సందర్భంలో ఈ యొక్క అంశం ఇంత పెద్ద స్థాయి చర్చనీయాంశం అవుతుంది, ఇంత పెద్ద వైరల్ అయింది కాబట్టి ఏదైతే జనసేన పోలవరం ఎమ్మెల్యే ఆయన మీద వచ్చిన అవినీతి ఆరోపణల మీద స్పందించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఆడియో మాట్లాడుకుంది కూటమికి సంబంధించిన 2 వ్యక్తులు. అయితే ఆయన విమర్శలు చేయాల్సింది ఆడియో మాట్లాడిన ఈ 2 వ్యక్తుల మీద కానీ ఆయన విమర్శలు మాత్రం సాక్షి మీడియా మీద, వైసీపీ వాళ్ళ మీద చాలా పెద్ద స్థాయిలో విమర్శలు అయితే చేస్తూ ఉండు. ముఖ్యంగా సాక్షి మీడియా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అలాగే వాళ్ళ మీద కేసులు వేసి కోర్టుకు లాగుతా అన్నట్లుగా ఆయన మాట్లాడటం జరిగింది. ఏదేమైనా కానీ అయితే కూటమిలో ఉన్న నేతల్ని వాళ్ళు మాట్లాడుకున్న ఆయన మీద చేసిన ఆరోపణల్ని ఆయన ఖండించకుండా ఆయన డైవర్షన్గా ఆయన సాక్షి మీదకి అయితే తన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారనమాట. ఈ యొక్క విషయాల మీద ఆయన ఒక సింపతి గెయిన్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉండు. నేను ఒక గిరిపుత్రుడిని, అంటే ఆయన ఏదైతే గిరిజన ప్రాంతానికి చెందిన వ్యక్తి కాబట్టి తను ఎదుగుతుంటే ఓడ్చుకోవట్లేదు అన్న రీతిలో ఆయన సింపతి గెయిన్ చేసే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఏదేమైనా కానీ ఆయన విమర్శలు చేయాల్సింది వీళ్ళ మీద అయితే ఆయన కోపాన్ని మాత్రం వైసీపీ వాళ్ళ మీద, సాక్షి వాళ్ళ మీద మళ్ళిస్తుండని చెప్పేసి మనకైతే క్లియర్గా అర్థమవుతుంది అనమాట. మరి ఇంత పెద్ద ఆరోపణ వచ్చింది కాబట్టి మరి ప్రభుత్వం వైపు నుంచి ఏమైనా చర్యలు ఉంటాయా లేవనేది మనం చూడాలి. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కింద కామెంట్లో తెలియజేయండి. ఓకే, మరి థ్యాంక్ యూ.